హాయ్ ఫ్రెండ్స్, 16వ తారీఖు 6 నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. డ్యూటీలో ఉండటం వల్ల నేను 16వ తారీఖు 17వ తారీఖు పెట్టలేదు. ఆ రెండు పేపర్లు కూడా ఈరోజు పెడతాను. చంద్రశేఖర్ ఆజాద్ మాయాలోకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రముఖ రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ నటించిన మాయాలోకం నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం వరించింది. ఇటీవల కాలంలో ఎవరికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం అందింది అని అడుగుతాడు. కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఎవరికి వరించింది అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. ఏ నవలకి గాను అని కూడా అడుగుతాడు. మాయాలోకం అనే నవలకి. ఇతను గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందినటువంటి చంద్రశేఖర్ ఆజాద్. ఇతను యొక్క గ్రామం ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని కూడా అడగచ్చు. గుంటూరు జిల్లాకు చెందినటువంటి వెట్లటూరుకు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈ పురస్కారానికి కేంద్రం ఎంతమందిని ప్రకటించింది, ఎంతమంది పేర్లను ప్రకటించింది అని అడుగుతాడు. మొత్తం 24 మంది బాల సాహిత్య పురస్కార విజేతల పేర్లను కేంద్ర సాహిత్య అకాడమీ శనివారం ప్రకటించడం జరిగింది. ఇందులో కర్ణాటక రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి కృష్ణమూర్తి బలిగర. తమిళనాడుకేమో యువవాసికి బాలల సాహిత్య పురస్కారం అవార్డులు కూడా ఎంపికవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రమేష్ కార్తిక్ నాయక్ యువ పురస్కార అవార్డు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు వ్యక్తి ఇతను. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రమేష్ కార్తిక్ నాయక్ సహా మొత్తం భారతదేశం మొత్తం 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలము వివేక్ నగర్ తాండాకు చెందినటువంటి సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి రమేష్ కార్తిక్ నాయక్. ఇతను గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి డావ్లో, దాన్ని విషాద గీతం కూడా అంటారు, డావ్లో రచనకు ఈ యువ పురస్కారం రావటం జరిగింది. ఏ రచనకి రావటం జరిగింది యువ పురస్కారం? రమేష్ కార్తిక్ నాయక్కి అని అడుగుతాడు. డావులో అనే రచనకి. ఇప్పటి వరకు ఈ అవార్డు, యువ పురస్కార అవార్డుకి ఎంపికైనటువంటి వారిలో చిన్న వయస్కుడు కూడా ఇతను రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. గిరిజన తెగకు చెందినటువంటి రచయిత కూడా కావటం ఈ రికార్డు క్రియేట్ చేయడానికి కారణం. ఇతను రాసిన మరికొన్ని పుస్తకాలు చూడండి. బల్దేర్ బండి, జారేరు బాటి, ఈ పుస్తకాలు కూడా ఇతనే రచించాడు. ఇతనితో పాటు తమిళనాడు రాష్ట్రంలో లోకేష్ రఘురాము, కర్ణాటక రాష్ట్రంలో బిఆర్ శృతి ఈ యువ పురస్కారాలకు ఎంపిక అవడం జరిగింది. యువ పురస్కారు బాల సాహిత్య పురస్కార విజేతలకు ఒక్కొక్కరికి నగదు బహుమతి ఎంత ఇస్తారని అడుగుతాడు. 50,000. దాంతోపాటు ఒక జ్ఞాపికను అందించడం జరుగుతుంది. సుబ్బయ్య నల్లమోతుకి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం లభించడం జరిగింది. వన్యప్రాణుల డాక్యుమెంటరీల రూపకర్త సుబ్బయ్య నల్లమోతుకు కేంద్ర ప్రభుత్వం వి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. శనివారం ముంబైలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. ఈ అవార్డు దేని గురించి ఇచ్చారు అని అడుగుతాడు. వన్యప్రాణుల చిత్రాల రూపకల్పనలో సుబ్బయ్య చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించడం జరిగిందని చెప్పి మంత్రి వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ అవార్డుకు గ్రహీతలకు ఎంత నగదుని బహుమతిగా ఇస్తారు అని అడుగుతాడు. ఈ అవార్డు శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారానికి 10 లక్షల రూపాయల నగదును, జ్ఞాపికను, ప్రశంసాపత్రాన్ని అందించడం జరుగుతుంది. ఇది వరకు ఈ అవార్డు ఎవరెవరికి ఇచ్చారు అని అంటే శ్యామ్ బెనగల్, విజయ్ మూలే తదితరులకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్ళీ సిరిల్ రామఫోసా ఎన్నికవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సిరిల్ రామఫోసా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతాడు. సిరిల్ రామఫోసా. ఇతను ఏ పార్టీ తరపున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అని అడుగుతాడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. దక్షిణాఫ్రికా పార్లమెంట్లో ఎన్ని స్థానాలు ఉంటాయి అని అడుగుతాడు. 400 స్థానాలు దక్షిణాఫ్రికా పార్లమెంట్లో ఉంటాయి. అందులో ఈ సిరిల్ రామఫోసాకి ఓటింగ్లో 283 ఓట్లు రావడం జరిగింది. చీనాబ్ నదిపై చిక్కుబుక్కు రైలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ప్రపంచంలో అత్యంత రైల్వే వంతెన ఇటీవల కాలంలో ఏ నది మీద నిర్మించారు అని అడుగుతాడు. చీనాబ్ నది మీద. భారతదేశంలో ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది.
ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ వెళ్ళే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో ఇకపై చీనాబ్ రైల్వే వంతెన కూడా చేరనుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. చీనాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా రాంబన్, రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ వంతెన ద్వారా ఏ నగరాలకి, ఏ ప్రదేశాలకి రైల్వే సర్వీసులు ప్రారంభం కానున్నాయి అని అడుగుతాడు. ఇంపార్టెంట్, రాంబన్ నుంచి రియాసీకి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ వంతెన ఏ రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు అని అడుగుతాడు. కాశ్మీర్ భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ చీనాబ్ వంతెనని నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఏది అని అంటే, ఇప్పటివరకు చైనాలోని బైపాన్ నది మీద నిర్మించినటువంటి 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన ఇప్పటివరకు ఈ పేరుతో ప్రపంచ రికార్డుతో ఉండేది. ఈ వంతెనకే, షుబాయ్ అనే రైల్వే వంతెనకే ప్రపంచ రికార్డు ఉండేది. ఇప్పుడు ఈ రికార్డుని ఈ చీనాబ్ నది మీద నిర్మించినటువంటి రైల్వే వంతెన ఆ రికార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడుగుతాడు, బైపాన్ నది ఏ దేశానికి చెందింది అని కూడా అడుగుతాడు. చైనాలో ఉంది. లేకపోతే షుబాయ్ రైల్వే వంతెన ఏ దేశంలో ఉంది, లేదా ఏ నది మీద ఉంది అని అడుగుతాడు. బైపాన్ నది మీద ఉంది. ఏ దేశంలో అంటే చైనాలోని. ఇంపార్టెంట్ ఇది. ఈ చీనాబ్ రైల్వే వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తు. ఈ రైల్వే వంతెన పొడవు చూస్తేనేమో 1315 మీటర్లు పొడవు ఈ వంతెన నిర్మించడం జరిగింది. ఆర్థిక నడవాలు పెట్టుబడులకు ఊతం అని చెప్పి G7 సమ్మిట్ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో G7 సమ్మిట్ 50వ సమ్మిట్ జూన్ 13 నుంచి 15వ తారీఖు వరకు ఇటలీలోని ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు. ఇటలీలోని అపులియా గార్గో ఇగ్నాజియా విశాలవంతమైన రిసార్ట్లో ఈ G7 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇందులో భారత్తో కూడా ఈ సమ్మిట్కి ఆతిథ్య హోదాలో వెళ్ళడం జరిగింది. ఇందులో ద్వైపాక్షిక భాగస్వామ్యంతో పురోగతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సమీక్షించుకోవడం జరిగింది. ఈ రెండు దేశాలు మధ్య శుద్ధ ఇంధనము తయారీ, అంతరిక్షం, టెలికాం తదితర రంగాల్లో వాణిజ్య బంధాలను విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో కెనడా ప్రధానమంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది, జస్టిస్ ట్రూడో. అదేవిధంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా. నదిలో పడి ధ్వంసమైన టెంపో, అలకనంద నదిలో పడ్డ టెంపో అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అలకనంద నదిలో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై వెళ్తున్న టెంపో వాహనము శనివారం నాడు జారి అలకనంద నదిలో పడిపోవడం జరిగింది. ఈ నదిలో పడిపోయిన తర్వాత ఇందులో 14 మంది చనిపోవడం జరిగింది. ఏ నది మీద జరిగింది అని అడుగుతాడు. లేకపోతే ఏ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ ప్రమాదంలో పర్యాటకులు ప్రయాణిస్తున్నటువంటి టెంపో నదిలో పడిపోయి చనిపోవడం జరిగింది 14 మంది. అది ఏ నదిలో అని అడుగుతాడు. అలకనంద. ఈ ప్రమాద ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. చిన్నారుల దత్తతకు అన్ని ఆటంకాలే అని చెప్పి దత్తతకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ 2015లో వచ్చిన జువైనైల్ జస్టిస్ అంటే దేనికి సంబంధించిందంటే పిల్లల సంరక్షణ భద్రత చట్ట ప్రకారం అక్రమంగా దత్తత తీసుకోవటము, పిల్లల్ని కొనడం నేరం అని చెప్పి 2015లో వచ్చినటువంటి జువైనైల్ జస్టిస్ చట్టం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. జువైనైల్ జస్టిస్ చట్టం దేనికి సంబంధించింది అని అడుగుతాడు. అక్రమంగా దత్తత తీసుకోవటం, పిల్లల్ని కొనడం నేరం. ఇలా చేసినట్లయితే, ఈ తప్పు చేసినట్లయితే విధించే శిక్ష ఎంత అని అడుగుతాడు. 5 నుంచి 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఈ చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అని అంటే 2015లో. హిందూ దత్తత చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు. 1956. హిందూ దత్తత చట్టం ప్రకారము ఎవరు ఏ మతస్థులు దత్తత తీసుకోవచ్చు అని అడుగుతాడు. హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు దత్తత తీసుకోవచ్చు. హిందూ దత్తత చట్టం ప్రకారం 1956లో తీసుకొచ్చారు ఈ చట్టాన్ని. జూలైలో జీసాట్ N2 ప్రయోగం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందుతున్న జీసాట్ N2 ఉపగ్రహం జూలైలో 2వ వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని అంతరిక్షంలో పంపనున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ రాకెట్ ద్వారా పంపనున్నారు అని అడుగుతాడు. ఈ రాకెట్ యొక్క బరువు ఎంత అని కూడా అడుగుతాడు. 4700 కిలోల బరువు ఉండి ఈ ఉపగ్రహం ఎంత బరువు అని అడుగుతాడు. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటే 14 సంవత్సరాలు పనిచేస్తుంది. దేశ బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ అవసరాల కోసం. దేనికోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు అని అంటే దేశ బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ అవసరాల కోసం
GSAT-N2ను రూపొందించారు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు సహా భారతదేశం మొత్తం ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. గవర్నర్తో కలిసిన CS DGP భేటీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పేరు జస్టిస్ అబ్దుల్ నజీరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ CS ఎవరోనంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు నీరబ్ కుమార్ ప్రసాద్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ DGP ఎవరోనంటే హరీష్ కుమార్ గుప్తా. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే జర్మనీ గణబోని అని చెప్పి యూరో కప్ ప్రజెంట్ స్టార్ట్ అయింది. ఈ యూరో కప్లో ఏ దేశాలు ఆడతాయి అని అడుగుతాడు. యూరప్ ఖండంలో ఉన్నటువంటి అన్ని ఫుట్బాల్ అర్హత ఉన్నటువంటి దేశాలు యూరో కప్లో ఆడతాయి. ఓన్లీ యూరప్ ఖండానికి మాత్రమే ఆడేటటువంటి కప్ ఏంటంటే యూరో కప్ ఏ క్రీడలు ఆడతారని అడుగుతాడు. ఫుట్బాల్లోని 2024 యూరో కప్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అడుగుతాడు. జర్మనీ దేశం.